హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా నిరుద్యోగుల ఆందోళనలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారితో మాట్లాడదాం. వెంకట్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే. రాష్ట్రంలో నీట్ అవకతవకల వ్యతిరేకంగా మొత్తం అన్ని ఐడియాలజీలు ఉన్న విద్యార్థి సంఘాలంతా కలిసి మార్చ్ నిర్వహించి దేశంలో పెద్ద ప్రొటెస్ట్గా చేశామని చెప్తున్నారు మీరు. రాష్ట్రంలో మీతో పాటు ఆ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన అన్ని విద్యార్థి సంఘాలు ఈరోజు టీఎస్పీఎస్సీ బోర్డు దగ్గర ఉన్నాయి, ఎక్సెప్ట్ ఎన్ఎస్యుఐ. మీరు ఒకసారి విజువల్స్ చూడండి. అన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయా? బీజేపీ ఇంకా బీఆర్ఎస్ ఉందా? బీజేపీ బీఆర్ఎస్ మాత్రమేనా? చెక్ చేసుకోండి. మీరు లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి విజువల్స్. వాళ్ళకి ఎవరికి అనుమానం లేవా? అంటే ఇక్కడ ఇష్యూ అనేది గత ప్రభుత్వం పైన నేను కూడా ధర్నాలు చేసిన, గత ప్రభుత్వం పైన నేను కూడా ప్రొటెస్ట్ చేసిన. కానీ నేను ప్రొటెస్ట్ దేనికోసం చేసిన, గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళు సమస్య ఉందని చెప్పే ప్రయత్నం చేస్తే, వివరించే ప్రయత్నం చేస్తే, నాకు కాదు వాళ్ళ మంత్రులకే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వాలి. సరే ముఖ్యమంత్రి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి, మంత్రులతో మాట్లాడదామంటే మంత్రులతో మాట్లాడలేని పరిస్థితి. ఆఫీసర్స్ దగ్గర పోయి కనీసం ఆఫీసులలో మాట్లాడదామంటే ఇళ్ళకాడ అరేంజ్ చేసే పరిస్థితి. సరే ఈ బాధను మీడియా ముఖంగా మీ సొంటోళ్ళ ద్వారా తెలియజేద్దామని ధర్నా చౌక్ లో ధర్నా చేసుకున్నాం, అప్లికేషన్ పెట్టుకుంటే ధర్నాలకు అప్లికేషన్ లేకుండా ధర్నా చౌక్ నెత్తేసిన పరిస్థితి. అసొంటి ఒక పరిస్థితిలో బల్మూరు వెంకట్ రోడ్ ఎక్కి పోరాటం చేయాల్సి వచ్చింది. నా సొంత అనేక మంది విద్యార్థి సంఘ నాయకులు పోరాటం చేయాల్సి వచ్చింది ఆ సమస్యల పైన. అవన్నిటినీ సమస్యల్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజుకి మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఏ రకంగా అయితే ఫిబ్రవరిలో ఫస్ట్ ఈ గ్రూప్స్ ఎగ్జామ్ డేట్స్ ఉంటే టీజీపీఎస్సీ ప్రక్షాళన జరగంది ఎగ్జామ్స్ నిర్వహిస్తే మాకు నమ్మకం ఉండదు అని చెప్పని యువకుల యొక్క విజ్ఞప్తి మేరకే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసి టీజీపీఎస్సీ ప్రక్షాళన పైన ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి తక్షణమే వారు ముఖ్యమంత్రి అయినాక వారం రోజుల లోపల టీజీపీఎస్సీ ప్రక్షాళన పైన దృష్టి పెట్టిన మాట వాస్తవమా కాదా? ఫస్ట్. సెకండ్, ఇదే డిఎస్సి ఎగ్జామ్ మేలో ఉంటే, అంటే మన టెట్ నిర్వహించిన తేదీలలో డిఎస్సి ఎగ్జామ్ ఉంటే డిఎస్సి పోస్టులను పెంచి ఏది గతంలో కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా 11,000 చిల్లర పోస్టులు ఉన్నాయని చెప్పి 5,000 ఇస్తే ఆల్రెడీ ఉన్నాయి, అవి నోటిఫై చేసినవి ఉన్నాయని చెప్పి వాటిని పెంచి 11,000 చిల్లర పోస్టులు పెంచి ఏదైతే అప్పుడు 11,600 ఆ పోస్టులని పెంచి అవి ఇవ్వాలని చెప్పని ఈ డిఎస్సిని పోస్ట్ పోన్ చేసి 2 months పోస్ట్ పోన్ చేసి ఆ డేట్ లో ఆల్రెడీ ఆ స్లాట్స్ ఉంటే అప్పుడు 6 నెలలు పూర్తి కాలే, టెట్ 6 months పెట్టాలి, 6 months కాలే, 5 months 15 days అవుతుంది. సరే అప్పుడు టెట్ కష్టమైంది, ఇబ్బంది అయింది, మళ్ళీ టెట్ పెట్టాలంటే స్టూడెంట్స్ ఒక రిక్వెస్ట్ మేరకు టెట్ను కూడా ఏర్పాటు చేసి ఆ టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా చాలా క్లియర్ గా ఈ డేట్స్ ఉంటాయని ముందే తెలిసి ఆ టెట్లో కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఫ్రీగా ఎగ్జామినేషన్ అనేది ఫీజు లేకుండా డిఎస్సికి అప్లై చేసుకునే ఒక అవకాశం కల్పించి దాంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు. గతంలో ఏదైతే ఎన్సిటీ గైడ్ లైన్స్ కి అగేన్స్ట్ గా పాత నోటిఫికేషన్ లో ఇంటర్మీడియట్ డిగ్రీ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ బీసీకి 45% ఉంటే ఓసీకి 50% ఉంటే దాన్ని కూడా తగ్గిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీకి 40% ఇంటర్మీడియట్ డిగ్రీది, ఓసీకి 45% కుదిస్తూ అందరికీ అవకాశం కల్పించే విధంగా గైడ్ లైన్స్ ప్రకారంగా నోటిఫికేషన్ ని అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి ఆన్లైన్ లో ప్రాసెస్ పెట్టి మొత్తం కూడా ప్రక్రియను చేసి, ఆ ప్రక్రియ కూడా ఎందుకు యుద్ధ ప్రాతిపదికన చేసినాము, విద్యా వ్యవస్థని బలపరుస్తామని చెప్పి గతంలో కౌన్సిల్లో నేను కూడా మాట్లాడిన మొదటి ప్రసంగంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మీకు కూడా తెలుసు 4,000 ప్రభుత్వ పాఠశాలల్ని మూసేశారు, ఉపాధ్యాయులు పాఠశాలలు లేవు, ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు లేవు, అవన్నిటినీ సైమల్టేనియస్ గా చేస్తూ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్లను సైమల్టేనియస్ గా చేస్తూ దానితో పాటు 317 సమస్యను పరిష్కరిస్తామని చెప్పినాం. దాని అప్లికేషన్స్ 30వ తారీఖు వరకు పెట్టి దాన్ని కూడా స్పౌస్ కేసులు అవి కన్సిడర్ చేసి దాన్ని కూడా రిజాల్వ్ చేస్తేనే ఇంకొన్ని ఖాళీలు తెలుస్తాయి. ఇవన్నీ స్పౌస్ కేసులు, ఇవన్నీ 317 ఇవన్నీ సమస్యని పరిష్కరిస్తేనే ఇంకెన్ని ఖాళీలు ఉన్నాయి అవన్నీ తెలుస్తాయి. ఎందుకంటే అవిటిని కూడా పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ఉంది. అవన్నిటిని పరిష్కరిస్తూ ప్యారలల్ గా అది చేస్తూ ఈ నోటిఫికేషన్ ఇస్తూ యుద్ధ ప్రాతిపదికన టీచర్ రిక్రూట్మెంట్ జరిగితే, ఎందుకంటే ఆల్రెడీ ఫిబ్రవరిలో విద్యా వాలంటీర్లను తీసేసినాం, వీళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాం, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో ఈ టీచర్స్ రిక్రూట్ అయితే విద్యా వ్యవస్థని బలపరచాలని యుద్ధ ప్రాతిపదికన ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని టైం ఇస్తూ ఆల్రెడీ గతంకి 2 నెలలు పోస్ట్ పోన్ చేసి పోస్టులు పెంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం. సరే వాళ్ళు అన్నట్టు 25,000 మెగా డిఎస్ అంటే 100% జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి ఇప్పుడు మిగిలిన ఖాళీని నింపినాక అది కానీ మెన్షన్ చేస్తామని చెప్తున్నాము, మేమేమి ఇవ్వమని చెప్పట్లే. ఎప్పుడు ఇస్తారు? ఈ నెక్స్ట్ 15 days లో జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తాము ప్రభుత్వ పరంగా. 100% వి స్టిక్ టు అవర్ వర్డ్. మేము క్లియర్ గా ఉన్నాము అండ్ చాలా స్పష్టంగా కూడా మేము చెప్తున్నాము. ఇప్పుడు అది కాకపోతే మీరు అన్నట్టు 3 నెలలు డిఎస్సి వాయిదా వేస్తే ప్రభుత్వానికి
జరిగే నష్టం ఏం లేదు. కానీ వాయిదా వేస్తే ఇమీడియట్ గా ఫస్ట్ విద్యా వ్యవస్థ మీరు ప్రక్షాళన పేరుతో రకరకాల సమయం తీసుకుని రకరకాల హడ్డిల్స్ అన్ని క్లారిఫై చేసుకుని నోటిఫికేషన్స్ ఇవన్నీ తీసుకుంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే అన్ని ఒక్కసారిగా వచ్చి పడిపోయి. ఇదే చెప్తున్నా, 3 నెలలు పోస్ట్ పోన్ చేస్తాం. ఈ రోజు Group 2 DSC రెండింటిని 3 నెలలు అడుగుతారు. అవును, రెండింటిని 3 నెలలు అడుగుతారు. ఎందుకు అడుగుతారు? 2 కూడా 2-3 రోజుల గ్యాప్లు ఉన్నాయని అడుగుతారు. 3 నెలలు పోస్ట్ పోన్ చేస్తే ఇదే సమస్య మళ్ళీ అక్టోబర్ లో కూడా రెండింటితో పాటు Group 1 కూడా యాడ్ అవుతుంది. Group 1 మెయిన్స్ ఏదో ఉన్నట్టుంది అక్టోబర్, అది కూడా యాడ్ అవుతుంది. ఎట్లా పాసిఫై అవుతుంది? అప్పుడు ఇంకో సమస్య కూడా యాడ్ అవుతుంది. ఇది ఒక క్వశ్చన్. ఇంకొకటి DSC ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే ఫస్ట్ ఇమీడియట్ గా మళ్ళా విద్యా వాలంటీర్లను తీసుకోవాలి. ఓకే, ఎందుకనంటే ఇమీడియట్ గా స్కూల్స్ లో టీచర్స్ అయితే అవసరమే కదా, టీచర్లు కావాలి, పాఠాలు చెప్పని టీచర్లే. వాళ్ళని తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు పే చేయాలి. 1 year కోసం తీసుకోవాల్సిందే కదా. అంటే మధ్యలో పాఠానికి మధ్యలో తీసి వేరే పెట్టుకొని తీసుకోవాలి. మళ్ళీ వీళ్ళకి జాబ్స్ ఇవ్వడము 6 నుంచి 8 నెలలు ఆలస్యం అయ్యే ఒక పరిస్థితి ఉంటుంది. సరే, అది పక్కన పెడితే 3 నెలలు పోస్ట్ పోయిన అన్నప్పుడు ఇప్పుడు కొత్తగా B.Ed D.Ed పాస్ అయిన వాళ్ళు మళ్ళీ వస్తారు. మళ్ళీ వాళ్ళు మాకు టెట్ నిర్వహించండి అని అంటారు. సరే, ఇప్పుడున్న స్టూడెంట్స్ కాదు, వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలు, వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ మాకు టెట్ పెట్టండి, DSC పోస్ట్ పోన్ చేసారు కదా అని అంటారు. ఇప్పుడున్న స్లాట్లలో పెట్టమని అడుగుతారు. మళ్ళీ టెట్ పెడతాం, వాళ్ళ రిజల్ట్ మళ్ళా నెల ముందు వస్తుంది. వాళ్ళు మళ్ళీ మాకు మళ్ళీ చదువుకోనికి టైం లేదు, మళ్ళీ మాకు పోస్ట్ పోన్ చేయమని అంటారు. సో మళ్ళీ 2 months ఇట్ గోస్ టు January. కరెక్టే, కానీ 2-3 రోజులు తేడాలోనే ఉన్నప్పుడు కనీసం 3 నెలలు కాకపోతే 10 రోజులు 15 రోజులు నేను మీకు అదే అడ్రస్ చేయాలి కదా, కనీసం మాట్లాడాలి. అడ్రస్ చెయ్యనీకే ఫస్ట్ డేకి వెళ్ళి వాళ్ళకి నేను అందుబాటులో ఉన్నాను. ఫస్ట్ డేకి వెళ్ళి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని మిస్లీడ్ చేసి, ఇప్పుడు ఒక వ్యక్తి గాంధీ హాస్పిటల్లో దీక్ష చేశాడు, నేనేం దొంగతనంగా పోలేదే. గత ప్రభుత్వం మీరు 10 ఏళ్ల పరిపాలన చూసారు, ఒక్కడన్నా కనీసం పోయిండా? ఎప్పుడన్నా ఒక్కడన్నా కనీసం మాట్లాడినరా? సరే, నాతో పక్కన పెట్టండి, ప్రెస్ ముఖంగా అడ్రస్ చేసిర్రా? ప్రెస్ ముఖంగా మాట్లాడినరా? చాలా స్పష్టంగా ఒక వ్యక్తి, ఒక విద్యార్థి, ఒక యువకుడు అన్యాయం కావద్దు, ఇది వాళ్ళు ఏర్పరచుకున్న ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం అనే ఉద్దేశంతో నేను గాంధీ ఆసుపత్రికి వస్తున్నాను ట్విట్టర్ వేదికగా పెట్టబోయినా కదా. ప్రెస్ కి ఇన్ఫార్మ్ చేసినాను, మెసేజ్ పెట్టినాను, ట్విట్టర్ లో మెసేజ్ పెట్టినాను, అఫీషియల్ గానే వెళ్ళినాను కదా వస్తున్నా అని. ఇంకోటి దొంగసాటుగా పోలే కదా, స్టూడెంట్స్ మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ స్టూడెంట్సే తీసుకుపోయినారు. సరే, అందులో కొంతమంది కోపం వచ్చిన స్లోగన్స్ ఇచ్చారు, అది ఇచ్చిన పక్కన పెడితే స్టూడెంట్స్ మధ్యలోకి వెళ్ళి వెళ్ళినాను. వెళ్ళి మోతీలాల్ నాయక్ని కలిసిన చాలా స్పష్టంగా చెప్పిన, ఒక 15 members స్టూడెంట్స్ తోటి నేను సీఎం గారు టైం తీసుకుంటాను, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మనం అందరం వెళ్ళి సీఎం గారు రిప్రజెంట్ చేద్దాం. అవునా? రిప్రజెంట్ చేద్దాం. ఓకే, సమస్యని పరిష్కరించి రాత్రి రాత్రి ఇష్యూస్ ని రిజాల్వ్ చేసి జియోలు రిలీజ్ అయిపోయినట్టు అది ఎమ్మెల్సీగా నేను చేయగలుగుతానా? తీసుకోవాలి, సీఎం తీసుకోవాలి. నేనేం చేయగలుగుతా? కమ్యూనికేట్ చేయగలుగుతా, తీసుకెళ్లి కూర్చోబెట్టగలుగుతా. కూర్చోబెట్టినప్పుడు మన వర్షన్ చెప్తే వాళ్ళ వర్షన్ చెప్తారు, ఇష్యూ రిజాల్వ్. ఎండ్ ఆఫ్ ది డే చర్చ జరుగుతూనే కదా సమస్య పరిష్కారం అయ్యేది. అంతే కదా. ఆ చర్చ జరపడానికి సిద్ధంగా ఉండి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీగా నేను వచ్చినా కదా, నేను వచ్చి వెళ్దామని చెప్పినప్పుడు ఆడ కొంతమంది చేరి స్టూడెంట్స్ మోతీలాల్ నాయక్ వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కొంతమంది చేరి, మీరన్నా ఇదే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేరి అవసరం లేదు చర్చనే జరగొద్దని చెప్పి దాన్ని ప్రొవోకేట్ చేసి, గాంధీ ఆసుపత్రికి ఒక ఎంట్రీ ఉంటుంది, ఒక ఎగ్జిట్ ఉంటుంది. ఎవరు గాంధీ ఆసుపత్రికి పోయినా ఎంట్రీలోకి వెళ్ళి ఎగ్జిట్లోకి వెళ్ళి బయటికి వెళ్తాం. 2 main entrances ఉంటాయి దానికి బ్యాక్ గేట్ అంటూ ఉండదు, పక్క పక్కన ఉంటుంది. ఎంట్రీలోకి వెళ్ళి లోపలికి వచ్చినాను, మోతీలాల్ నాయక్ తో మాట్లాడినా, ఎగ్జిట్ గేట్లోకి వెళ్ళి వాళ్ళ ముందు నా బండ్లోనే బయటికి పోయినా. దాన్ని మిస్క్రియేట్ చేసి అడ్డుకోవడం అంటే ఏంటంటే మోతీలాల్ నాయక్ కలవలేకపోతే అడ్డుకోవడం. నేను మోతీలాల్ నాయక్ ని కలవలేదా? నేను మోతీలాల్ నాయక్ గంటన్నర మాట్లాడినా, వీడియో ఉంది కదండి, వీడియో ఫోటో ఉంది, 1.5 hour మాట్లాడినా. ఈ మాట చెప్పినప్పుడు స్టూడెంట్స్ అందరు కూడా అక్కడ ఉన్నారు. చెప్పి తర్వాత సరే అని చెప్పి ఆయన వినప్పుడు నేను ఎగ్జిట్ లో కిందకి దిగి నా వెహికల్లో నేను వెళ్ళినాను. నా వెహికల్ ఎందుకు ముఖ్యమంత్రిని కలిసి చెప్పుకోవడానికి కూడా ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు? నా డౌట్ కూడా అదే కదా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ ఒక్క ఇష్యూ మాత్రమే కాదు, ఇది కూడా ఇప్పుడు Group 1 కి సంబంధించి 1:100 పిలవాలనేది. Group 1 1:100 ఏదైతే గతంలో బట్టి గారు మాట్లాడినప్పుడు Group 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు GOS నెంబర్ 55 అని ఉండే, అది అప్పటికి నోటిఫికేషన్ ఇచ్చేసిండ్రు, ఎగ్జామ్ డేట్స్ వచ్చేసినాయి. దాని వలన స్టూడెంట్స్ నష్టపోతురని 1:100 పిలవాలని బట్టి గారు మాట్లాడిన
మాట వాస్తవం అసెంబ్లీ. బట్ ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయినప్పుడు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు నేను కొంతమంది స్టూడెంట్స్ చెప్తేనే బట్టి గారి దృష్టికి సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళి టీజీపీఎస్సీలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ గవర్నమెంట్ కూడా టీజీపీఎస్సీ కూడా రిప్రజెంటేషన్ పంపించి అసలు ఆ జియో నెంబర్ 55 క్యాన్సిల్ చేసినాము. ఇది 1:100 పిలవండి అనేది గ్రూప్ 1 లో 1:100 కాదు, జియో నెంబర్ 55. దేనికోసం అయితే మనం 1:100 పిలవమన్నాము. ఓకే, ఆ జియో నెంబర్ 55 క్యాన్సిల్ చేసి చాలా క్లియర్ గా నోటిఫికేషన్ లో 1:50 అని మెన్షన్ చేసి ఉంది. ఇట్ ఇస్ ఇన్ నోటిఫికేషన్ లో ఉంది. ఓకే, నోటిఫికేషన్ ఉన్నప్పుడు నిజంగా వద్దు అనిపించినప్పుడు ఆ రోజే 1:100 పెట్టాలని చెప్పి స్టూడెంట్స్ చెప్పింటే జియో నెంబర్ 55 క్యాన్సిల్ అయింది అన్న, ఇప్పుడు ప్రాబ్లం లేదని చెప్పిండ్రు. ఎందుకంటే నాకు దానిపైన పర్టికులర్ గా నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్ కాదు, దానివల్ల నేను డీటెయిల్ గా నాకు తెలియదు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే వెళ్ళినాము, రిప్రజెంట్ చేసినాము, వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఎవ్రీథింగ్ వాస్ క్లియర్. 1:50 ప్రకారంగా ఉందని మెన్షన్ చేసినట్టు తెలుసు, అన్ని తెలుసు, అయిపోయింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయినాక సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎవరు దీని మీద అబ్జెక్షన్ చెప్పారు? చూపించండి, ఒక వీడియో చూపించండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాట్లాడిన వాళ్ళది. ఓకే, నోటిఫికేషన్ వచ్చినప్పుడు దీనిపైన మాట్లాడిన వాళ్ళది ఒకటి చూపించండి. ఈవెన్ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ. జనరల్ గా అటువంటి సీరియస్ ఇష్యూ ఉంటే ఎవరో కోర్టుకి వెళ్ళడం ఏదో చేస్తారు. కోర్టు ఎందుకు? నా దగ్గరకు వస్తే నేనే మాట్లాడుతుండేగా. లేదా టీజీపీఎస్ కన్నా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా, సీఎం గారి కన్నా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. దేర్ ఈస్ నో రిప్రజెంటేషన్. ఎక్కడుంది? టీఎస్పీఎస్సీ కూడా ఏం రాలేదు. లేదు, ఇప్పుడు టీఎస్పీఎస్సీకి వచ్చిందో లేదో వాళ్ళు స్పష్టత ఇస్తారు, కానీ గవర్నమెంట్కి మాకైతే రాలేదు. టీఎస్పీఎస్సీకి వస్తే ఆబ్వియస్లీ గవర్నమెంట్ తో మాట్లాడుతుంది టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ అది వాళ్ళ లెవెల్. అది తెలుస్తుంది కదా, కోర్ట్ చేయలేను కదా, దట్స్ ఎన్ మరి ఇండిపెండెంట్ బాడీ గవర్నమెంట్ చేస్తుంది. కానీ చెప్పలేదు. చెప్పకుండా తర్వాత అన్నాక స్టూడెంట్స్ కి ఇప్పుడు ఇస్తే ప్రిలిమ్స్ తర్వాత ఈ డిమాండ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇప్పుడు అదే అడుగుతున్నాను. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ సరే కొన్ని మార్కులు తక్కువనో, గతంలో 2 సార్లు రాసి నష్టపోయినాము, ఇప్పుడు కొంచెం మంచిగా రాయలేదు, క్వాలిఫై అవుతామో లేదో 1:50 సహజంగా ఉంటుంది. 1:100 పిలిస్తే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది, మనం కూడా వస్తాం, తప్పు పడతలేను. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏముంటుంది అంటే, గతంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ లో నేనే కేసు వేసిన. ఏది? సెకండ్ టైం మీరు ఏదైతే సంబంధించి బయోమెట్రిక్ ఫాలో అవ్వలేదని చెప్పి, నోటిఫికేషన్ లో ఉన్నది ఫాలో అవ్వలేదని చెప్పి కోర్టు ఆ ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ నే క్యాన్సిల్ చేసి, ఇప్పుడు అదే నోటిఫికేషన్ లో మళ్ళీ 1:50 ఉన్నదాన్ని 1:100 చేంజ్ చేస్తే అదే జడ్జిమెంట్ ని బేస్ చేసుకొని నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ కాదా? సో నోటిఫికేషన్ పాసిబిలిటీ కదా. ఓకే, పాసిబిలిటీ ఉంది. సేమ్ కేస్ ఆల్రెడీ మన దగ్గర చూస్తాం. మళ్ళీ ఇది డిమాండ్ చేసేది ఎవరు? ఇది డిమాండ్ చేసేది ఎవరు? 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇయ్యలే, ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించలే. సరే, డిమాండ్ చేసే వాళ్ళకి అయితే ఆ రైట్ ఉంటుంది కదా. డిమాండ్ చేయడాన్ని నేను తప్పు పడతలేను, కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏందో కూడా మీకు స్పష్టంగా చెప్తున్నా. గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ పైన మీరు కొట్లాడిన, ఆ రోజు వెంకట్ మాట్లాడినంటే నేను మాట్లాడిన ప్రతి వీడియో తీయండి, ఎవరన్నా స్పందించండి, ఎవరన్నా బయటకు రండి, ఎవరన్నా మాట్లాడండి, రిప్రజెంటేషన్ తీసుకోండి, ఈ సమస్యల్ని పరిష్కరించండి అని. ఉన్న సగం కేసులు ఆ రోజు విద్యాశాఖ మంత్రి సబితానంద రెడ్డి గారి ఇంటి దగ్గర పోతేనో లేదా సెక్రటేరియట్ పోతేనో తప్ప మేము ఇష్టం ఉన్నట్టు ఎక్కడ కూడా పిల్లల్ని తప్పుదో పట్టించి మిస్లీడ్ చేసే ప్రయత్నం చేయలేదు. అండ్ మేము పోరాటం చేసింది 10 years కి నేను ఫైట్ చేస్తున్నాం. అండ్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడానికి చర్చలు జరిగితే సమస్యలు పరిష్కారం అవుతాయా కాదా? చర్చ జరగాల్సిందే. చర్చ జరగడానికి ప్రభుత్వ వైపు నుంచి సానుకూలంగా ఉన్నప్పుడు విద్యార్థి సంఘాల వైపు నుంచి లేదు అని మీరు చెప్తున్నమాట. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత చాలా క్లియర్ గా నేను అడుగుతున్నాను. ఇప్పుడు నేను పోయిన మాట అయితే వాస్తవం కదా, కలిసారు. ఇంకోటి నేను ప్రెస్ కూడా రమ్మన్నా కదా, నేను ప్రెస్ కూడా అడ్రైజ్ చేస్తా అని చెప్పిన. ఇదే మాట నేను ఆ రోజు ప్రెస్ మీట్ లో కూడా చెప్తుండే. కిందకు వచ్చి ఆ మెయిన్ గేట్ దగ్గర ప్రెస్ రానియకుండా అడ్డం కూర్చుంది ఎవరు? సో ప్రస్తుతం మిమ్మల్ని మాట్లాడలేదు ఆ రోజు? మాట్లాడియాలి అక్కడ. ఓకే, ఎగ్జిట్ గేట్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రెస్ అంతా అక్కడ దాన్ని కవర్ చేస్తుండే, వాళ్ళు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తే కవర్ చేస్తుండే. మళ్ళీ వాళ్ళ ముందే నేను పోయినాక మళ్ళీ నేనే ప్రెస్ ని పిలుచుకొని మళ్ళీ బయట అడ్రస్ చేసిన. ఓకే ఓకే, ఇప్పుడు 1:100 అనేది ఇంపాసిబుల్ యాజ్ ఫర్ యూ అంటే ప్రాబ్లం చెప్తున్నా. 1:100 చేస్తే దేర్ ఇస్ ఛాన్స్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్. కోర్టుకి ఎవరైనా వెళ్తే నోటిఫికేషన్, ఎందుకంటే ఇప్పుడు మీరు 1:50 మీరు సెలెక్ట్ అవుతారండి, మీరు మెరిట్ దాంట్లో. నేను ఆల్ ఆఫ్ సడన్ గా మీతో పాటు ఇంకొక 50 మందిని ఎక్కువ షార్ట్ లిస్ట్ చేసిన. ఆబ్వియస్లీ కీప్ క్వైట్ ఎందుకుంటారు, ఉండరుగా. అట్లా వెళ్తే దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్, దేర్ ఇస్ అ పాసిబిలిటీ. అలా చేస్తే అది ఆల్రెడీ మనం ఇచ్చిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ కి భిన్నంగా ఉంది కాబట్టి కోర్టు కొట్టేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా. కోర్టు గతంలో కొట్టేసింది కదా. సింగిల్ బెంచ్ కొట్టేసింది, డివిజనల్ బెంచ్ కొట్టేసింది, బయోమెట్రిక్ ఫాలో అవ్వాలి అని. ఓకే ఓకే, సో దానివల్ల అది కూడా ఇంపాసిబుల్. ఇప్పుడు ప్రాబ్లం అంటే ముందే చెప్తే అయిపోవు కదా. అయితే ఎగ్జామ్ రాయకముందే చెప్పింటే అయిపోవు కదా. సో ప్రిలిమ్స్ తర్వాత అది డెవలప్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. సో మిగతా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ కి సంబంధించి గ్రూప్ 4 లేదా గ్రూప్ 4 ఆల్రెడీ
అవంటే వాళ్ళు రిజల్ట్స్ ఇస్తారు దీంట్లో లేదు. వీటికి సంబంధించి మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలోనే డేట్స్ ఇచ్చారు, ఒక పలానా డేట్న పలానా నోటిఫికేషన్ వస్తుందని. దాన్ని ఫాలో అవుతున్నట్టే అంటే ఒకటి ఫిబ్రవరిలో ఉంటేనే టీజీపీ ఇవన్నీ నోటిఫికేషన్స్ గత ప్రభుత్వమే చెప్తుంది మేము ఇచ్చినామని. ఆ ఉద్యోగ నోటిఫికేషన్ నమ్ముకుంటూ ఇవి పోస్ట్ పోనే వచ్చినాయి. ఫిబ్రవరిలో ఉంటే టీజీపీఎస్సీ ప్రక్షాళన తర్వాత పోస్ట్ పోన్ చేయమని చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకుని ఆ పాత నోటిఫికేషన్స్ ని ప్రక్షాళన చేస్తూ పాత ఉన్న ఏవైతే ఎగ్జామ్లు పెట్టి కోర్టు కేసు చిక్కుముడులు ఉంటే ఆ చిక్కుముడులు తీయకుండా గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఇవ్వకపోతే ఇమీడియట్ గా సీఎం గారు ఒక డెసిషన్ తీసుకొని హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనుకుంటా. స్టేట్ ఆఫ్ రాజస్థాన్ తోటి రాజస్థాన్ ఒక కేసు ఏదో బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ ని బేస్ చేసుకొని హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ రిజాల్వ్ చేసే అవకాశం ఉండే. కానీ గత ప్రభుత్వం అది రిజాల్వ్ చేయకుండా అది కోర్టు కేసు చిక్కుముడిలో పెట్టి బిస్వాల్ కమిటీ చెప్పినప్పటికీ ఎగ్జామ్లు పెడతాం 2017-18 చెప్తూ 2021-22 ఎగ్జామ్లు పెట్టి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయకుంటే ఏంటంటే కోర్టులో కేసులు ఉన్నాయి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు వేసినాయి అని మమ్మల్ని అన్నారు. దాన్ని పరిష్కరించే ఒక అవకాశం ఉన్నప్పుడు కూడా పరిష్కరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా స్టాండ్ తీసుకొని ఆ జడ్జిమెంట్ ని బేస్ చేసుకొని జియో నెంబర్ 3 తీసుకొని వస్తే ఆ జియో నెంబర్ 3 క్యాన్సిల్ చేయాలని మళ్ళీ కవిత గారు పోయి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేశారండి. మళ్ళీ మేము ఇస్తుండే అని వీళ్ళు మాట్లాడతారు. ఆ 30,000 మందికి ఏవైతే ఉద్యోగ నియామక 30,000 ఉద్యోగులకు ఏదైతే నియామక పత్రాలు ఇచ్చిర్రో అది హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ రిజాల్వ్ చేసి జియో నెంబర్ 3 తీసుకొని వచ్చి ఆ నియామక పత్రాలు అందజేసింది కాంగ్రెస్ పార్టీ. నియామక పత్రాలు అందజేస్తే మీరు ఇచ్చినట్టు అయిపోతాయి ఉద్యోగాలు కాదు. ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఏదైతే రిజల్ట్స్ చేయకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చినట్ట ఇచ్చేవాళ్ళు ప్రాసెస్ జరిగేది ఎందుకు చేయలే? అది ఎప్పుడో ఉంది ఆ జడ్జిమెంట్. వాళ్ళకి దాదాపు సంవత్సరం టైం ఉండే, ఎందుకు దానిపైన స్పష్టత ఇయ్యలే? సంవత్సరం క్రితం ఎగ్జామ్ కంప్లీట్ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా ఆపింది. తను డిలే చేసుకుంటూ వచ్చి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ రిజాల్వ్ చేస్తుండే కదా. ఆ కేసులు ఎప్పటికెళ్ళో పడుతున్నాయి, నోటిఫికేషన్ వచ్చినప్పటికెళ్ళి పడుతున్నాయి. వాళ్ళు అసలు ఫైట్ చేయలేదా? దానిపైన స్పష్టతనే ఇయ్యలే. వాళ్ళ జియో నెంబర్ 3 పైన స్పష్టతనే తీసుకురాలే. వాళ్ళు స్పష్టత తీసుకోండి, కేంద్రంతో అసలు ఆ ప్రయత్నం చేయలేదా? గత ప్రభుత్వం చేస్తే అప్పుడే రిజాల్వ్ ఎప్పుడు వాళ్ళే ఇచ్చేసి నియామక పత్రాలు నియామక నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించి ఎవరికైతే ఉద్యోగాలు కావాలో వాళ్ళకి సంబంధించిన షార్ట్ లిస్ట్ చేసి రిజల్ట్స్ ఇవ్వలే. రిజల్ట్స్ మీరు వచ్చిన తర్వాత వచ్చిందా? మీరు వచ్చిన తర్వాత వచ్చింది రిజల్ట్స్ అన్ని మొత్తం వారు 30,000 ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ ముందే వచ్చినట్టు అన్ని రిజల్ట్స్ వారు ఇవ్వాలి. ఇప్పుడు మేము ఇస్తున్నాం కొన్ని ఇస్తున్నారు. సో అన్ని చేసిన వాళ్ళు ఏదంటారు అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రం ఇవ్వకుండా ఎందుకు పెట్టుకుంటారు? అదే అడుగుతున్నా, ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలనుకుంటే ఇచ్చేవచ్చు. ప్రాసెస్ కదా, ప్రాసెస్ జరుగుతూ ఉంటుందేమో కదా. మీకు అదే చెప్తున్నా, ప్రాసెస్ అన్నప్పుడు వాళ్ళు ఒక జియో ఇచ్చారు. ఆ జియోలో 100% ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బేస్ చేసుకొని చాలా క్లియర్ కట్ గా ఇవ్వస్తుండే, కానీ ఇవ్వలేదు. సో వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన లేకపోతే అసలు నోటిఫికేషన్ వేసే అవసరం ఉండేది కదేమో కదా. వాళ్ళు దాదాపు 2014 చెప్తారు 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం, 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం సంవత్సరానికి. 10 సంవత్సరాలు అయింది. కేటీఆర్ గారే అన్నారు, వారు చెప్పే లెక్కనే 1,60,000 నింపినాం 10 సంవత్సరాలు అంటూ. ఇప్పుడు మీరు 2 లక్షలు అని చెప్పారు. అదే చెప్తున్నా, మీరు అంటే వాళ్ళకి నింపే ఉద్దేశం లేకపోతే 2014లో చెప్పారు ఇంటికి ఒక ఉద్యోగం కాడికెళ్ళి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం కాడికెళ్ళి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇంటికో ఉద్యోగం నేను అనలేదని అసెంబ్లీలో అదే అసెంబ్లీలో ఫస్ట్ మాట్లాడింది కేసీఆర్ గారే. ఎందుకు సాధ్యం కాదు ఇస్తా అని చెప్పింది ఆయనే, కాదు అన్నది ఆయనే. అంటే పచ్చబద్దాలు మేము చెప్పలేములేండి, అది వారికే సాధ్యమైతే ఆ యొక్క గుర్తింపు గానీ ఘనత గానీ ప్రఖ్యాత గానీ వారికే ఉంటుంది. సరే, మీరు పార్టీల తర్వాత మాట్లాడారు. ఇది నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ, వాళ్ళకి సంబంధించిన ఇంకా మిగతా ఇవి కూడా క్లారిఫై చేద్దాం. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది? 15 days లో జాబ్ క్యాలెండర్ వస్తుంది పక్కా 100%. సో మేనిఫెస్టోలో ఇచ్చింది అమలు చేయకపోవడానికి కారణం గత ప్రభుత్వంలో ఉన్న చాలా ఇష్యూస్. జాబ్ క్యాలెండర్ ఇచ్చే ముందు సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ వచ్చినాక దాని డేట్స్ బేస్ చేసుకొని ఓవర్లాప్ కాకుండా జాబ్ క్యాలెండర్ అనేది అఫీషియల్ గవర్నమెంట్ కి రిలీజ్ అవుతుంది. సో అది పార్టీగా మీరు ఇచ్చారు, గవర్నమెంట్ అఫీషియల్ గా ఇవ్వాలంటే అవన్నీ చూసుకొని ఇవ్వాలి కాబట్టి వీలే. సుప్రీంకోర్టు డేట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు ఆ డేట్స్ ఓవర్లాప్ కాకుండా చూసిస్తాం. దాంట్లో కూడా ఇప్పుడే స్పష్టత ఇస్తున్నాం. ఏదైతే సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ పాస్ అయితే దాదాపు 17-18 ఎగ్జామ్స్ కి ఎలిజిబుల్ ఉంటాడు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక 6-7 ఎగ్జామ్స్ ఎలిజిబిలిటీ ఉంటాడు. అంటే అని చదువుకున్న ప్రొఫెషన్ డిగ్రీ దాని ప్రకారం ప్రతి ఎగ్జామ్ కి మీరు అన్నట్టు 30 రోజుల వ్యవధి ఇవ్వాలంటే దాదాపు 20 ఎగ్జామ్లు ఉంటే సంవత్సరానికి ఉండేది 12 నెలలు. ఒకటే రోజు 2 ఎగ్జామ్స్ రాకుంటే చూడగలుగుతాం తప్ప
ప్రతి ఎగ్జామ్ కి 30 days టైం ఫ్రేమ్ అట్లా ఇవ్వాలంటే కాదు కదా, ఇప్పుడు ప్రతి స్టూడెంట్ మొత్తం 18 పరీక్షలు రాయడు కదా, వాడి సెలక్షన్ ఆఫ్ eligibility. అందరూ అన్ని పరీక్షలు 2-3 పరీక్షలు రాస్తారు మాక్సిమం. ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ సేమ్ రాయడేమో, ఒక స్టూడెంట్ 1-2 రాస్తాడు, ఇంకో స్టూడెంట్ ఇంకో 2 రాస్తారు. బట్ అట్లా అయినప్పుడు ఒక స్టూడెంట్ కొంతమందికి అయితే సేమ్ డే లేకుండా ఉండడం అనేది సేమ్ డే లేకుండా చూసుకోవాలి. సేమ్ డే ఎగ్జామ్ లేకుండా చూసుకుంటాం, దట్ ఈస్ 100% షూర్. బట్ మీరు అన్న 30 days మళ్ళీ వచ్చినాక జాబ్ క్యాలెండర్ లో ప్రతి దానికి 30 రోజులు లేదంటే నింపలేము. జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేము అట్లా. ఓకే, ఇట్స్ నాట్ పాసిబుల్. మీరే చెప్పండి అట్లా ఏమైనా పాసిబుల్ ఇంపాసిబుల్. బట్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు అనేది, అది ఎప్పుడు ఇస్తారు డేట్స్ దేనికే చెప్తున్నారు, ఎందువలన అయింది, దేని వలన అయింది, గత నోటిఫికేషన్లు ఏ కారణంగా పోస్ట్ పోన్ అయినాయి అని నేను ఇంత స్పష్టంగా చెప్తున్నా కదా. నేను ప్రతి దానికి మీకు ఇంత స్పష్టత ఇస్తున్నా కదా. అండ్ Group 2, Group 3 పోస్టుల పెంపు దానిపైన కూడా చాలా స్పష్టంగా ఉన్న పోస్టులకి ఏవైతే అన్ని నోటిఫై చేసి జాబ్ క్యాలెండర్లు మెన్షన్ చేసి కూడా ఇస్తామని అంటున్నాం కదా. ఇన్ కేసు నిజంగానే మీరు అన్నట్టు మేము ఉద్యోగాలు ఇవ్వకుండా దాటేసి మళ్ళీ 5 సంవత్సరాలు గత ప్రభుత్వాలు వేసిన 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మేము ఇవ్వమంటే మీరు అన్నట్టు 100% నేను అప్పుడు బలమూలంగా 6 నెలల్లో మొత్తం ఇచ్చేయండి అని చెప్పి అడగడం కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. కానీ 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 ఈ ప్రభుత్వం నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వంగా ఉంది. 30 లక్షల మంది నిరుద్యోగులు డెఫినెట్ గా మీరు అడ్రస్ చేయాల్సిందే. అడ్రస్ చేయండి. మీకు ఇంత ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వచ్చి గురుకుల ఉద్యోగులు ఎవరైతే అక్కడ ఉద్యోగాలు వాళ్ళంతా ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి వచ్చింది. గురుకుల ఇష్యూ దేనికోసం వచ్చారు వాళ్ళు? బ్యాక్లాగ్ ఇష్యూ ఏదో ఉంది కదా, ఉద్యోగాలు అయిపోయి మాకు పోస్టింగ్ ఇస్తలేరని చెప్పి వచ్చారు. ప్రతిపక్ష పార్టీలు కూడా పెట్టారు. ఈ పెట్టిన వాళ్ళే గురుకుల పోస్టులో బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయినాయి, వాటిని కూడా భర్తీ చేయండి, భర్తీ చేసినాక ఇవ్వండి అని చెప్పని లాస్ట్ టైం వేరే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తే వీళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఓకే, అది దాదాపు 1600 పోస్టులు మిగిలిపోయినాయి అని చెప్తేనే దాన్ని ఏ రకంగా చేయగలుగుతామని చెప్పి ఆ స్టూడెంట్స్ కూడా ఫిల్అప్ చేయడానికి గవర్నమెంట్ ఆ ప్రాసెస్ ఆలోచిస్తుంటే వీళ్ళకి 1:1 వాళ్ళకి ఇవ్వకుండా లేట్ అవుతుందని చెప్పి వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేయగానే వీళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరు అని చెప్పి దానిపైన మళ్ళీ మాట్లాడేది. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాల ప్రాసెస్ స్టార్ట్ చేయగానే మళ్ళీ ఇప్పుడు ఈ 1600 ఏడా నింపుతారని మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సొంటోళ్ళు మాట్లాడతారు. అంటే ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆర్ఎస్ ప్రవీణ్ గారికి మీకు గొడవ ఏంటి? ట్విట్టర్ లో బాగా వార్ నడుస్తుంది. ఒకటి, వారు ఒక మంచి ఆఫీసర్, ఆ రకంగా దాని పరంగా నేను గౌరవిస్తాను. కాకపోతే నేనే చేసింది కరెక్ట్, నేనే అందరికంటే కరెక్ట్ అనే వ్యక్తి నేను అనుకుంటే సరే, ఒక ఐపీఎస్ గా వారి యొక్క వ్యక్తిత్వం ఆల్మోస్ట్ ప్రతి బ్యూరోక్రైట్కి ఉంటుంది. వారంతా చదువు నేను చదువుకోలేకపోయినా, నేనేదో కొంచెం చదువుకొని డాక్టర్ పాస్ అయినా, నేను కూడా చదువుకున్నా. కొన్ని విషయాలపైన 100% ఏదైతే ఉందో అది వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి. దాన్ని మిస్లీడ్ చేసి మిస్పర్సెప్షన్ క్రియేట్ చేస్తే వారిపైన ఉన్న అభిమానంతో వారు అసొంటి వ్యక్తి కూడా అట్లా మాట్లాడితే నాసొంటి వ్యక్తులు కూడా దాన్ని ఖండించాల్సి వస్తుంది. 2018లో వారు రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ ఉన్నప్పుడు ట్రెబ్ అనేది నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2017లో ఫామ్ అయినట్టుంది. 2018లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దాని చైర్మన్ సెక్రటరీ హెడ్ ఉండే. వారు ఇచ్చినప్పుడే అంత క్లియర్ గా నోటిఫికేషన్ లైన్స్ గైడ్ లైన్స్ జియో నెంబర్ 81 అనుకుంటా 1997లో జియో వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. వారు చైర్మన్ ఉన్నప్పుడే అది ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం ఏంటంటే బ్యాక్లాగ్ పోస్టులు అనేవి కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ లో ఫిల్అప్ చేస్తాం, క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. జనరల్ గా నెక్స్ట్ నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఆ ప్రాసెస్ అందులో ఉంది మెన్షన్ చేసి. ఆ సేమ్ అదే 2018లో ఫాలో అయిన దాన్ని 2023 బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ లో కూడా అదే మెన్షన్ చేసి ఉంది. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ మీరు అన్నట్టు మేము ఉత్త రిజల్ట్స్ ఇచ్చినాం. ఇంతకుముందు మీరు కోట్ చేసినట్టు సార్ వాళ్ళు చెప్తుంది కోట్ చేసినట్టు దానికి రిజల్ట్స్ ఇచ్చినాం. 18లో నిజంగా ఈ ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు అప్పుడే జియో నెంబర్ 81 నువ్వు చేంజ్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? లేదా 2023లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దీనిపైన స్పష్టత తీసుకురాలేదు? ఇవాళ దానిపైన పార్టీ మారంగానే మేము వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ వాళ్ళే చేసిన తప్పులు అనేది మర్చిపోయి దాన్ని సరిదిద్దే ప్రయత్నం మేము చేస్తుంటే దాన్ని మా పైన బురద చల్లే ప్రయత్నం. మీరు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అదే చెప్తున్నాను, నెక్స్ట్ నోటిఫికేషన్ కి చేయొచ్చు. కాకపోతే ఉన్నదానికి లీగల్ గా ఏ రకంగా చేయాలో దానికి ఒక కమిటీ వేసినాం. ఓకే, దానికి గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. దానిపైన రివ్యూ చేసి ఏ రకంగా దీన్ని పరిష్కరించాలని ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆ 1600 మంది ఏత వాళ్ళకు కూడా ఇబ్బంది జరగొద్దని. లేకపోతే 1600 మందికి ఆ నోటిఫికేషన్ రాసిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసాయి, అవసరం ఉండేది కదా. అంటే దానికి కొన్ని చేంజెస్ తీసుకురావాలి. మొత్తం టెక్నికల్ గా
ప్రతిది కూడా సరే వారు అన్నట్టు నిజంగా నేను అంత మేధావిని కాదు, కాకపోతే చిన్న చిన్న విషయాలు అయితే తెలుస్తాయి కదా, ఏది ఎప్పుడు ఇచ్చారు, ఏ నోటిఫికేషన్ ఇచ్చారో పేపర్లు చూస్తే అయితే చదువుకుంటే తెలుసుకోగలుగుతాం కదా. సరే అదృష్టశాతం ఏంటంటే గ్లోబల్ ఇన్ 2018లో పేపర్ లీకేజ్ అయినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతలేను, లేదా మన 10th క్లాస్ పేపర్ లీకేజ్ అయిన సమయంలో నేను 10th చదువుతలేను, కాబట్టి కాంగ్రెస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ తోటే నేను బయటకు వచ్చినాను. నా 10th ఇంటర్మీడియట్ కాంగ్రెస్ హయాంలోనే అయింది, లీకేజ్ లో ఇటువంటి లేని పరిస్థితులు అన్న. నిజంగా వాళ్ళ డౌట్ ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో నేను పాస్ అయినా అనుకుని బహుశా నన్ను అట్లా కోట్ చేసిర్రేమో, మీ ద్వారా వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. నేను కాంగ్రెస్ హయాంలో చదువుకున్నా, 100% క్వాలిటీతోనే చదువుకున్నాను. ఓకే, సో ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన అన్రెస్ట్ ని క్లియర్ చేయబోతున్నారు మీరు గురుకుల వీళ్ళకి సంబంధించిన అదే ప్రయత్నం చేస్తున్నాం కదా. నెక్స్ట్ నోటిఫికేషన్ లో ఉంటుంది అది. నెక్స్ట్ నోటిఫికేషన్ లో దీన్ని ఏ రకంగా మార్పులు చేర్పులు తీసుకురావాలనే తీసుకొస్తాం. బట్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కి కూడా వాట్ సొల్యూషన్ వీ కెన్ గెట్. ఇప్పుడు ఏమైందనంటే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మాకు నియామక పత్రాలు ఇస్తలేరని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, రాని వాళ్ళు మాకు 1:2 పిలిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో స్టాండ్ తీసుకునే వ్యక్తులు ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. గతంలో జియో 46 పైన నేను స్టాండ్ తీసుకున్నానండి, అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జియో 46 పైన మేము స్టాండ్ తీసుకున్నాం. మొదట్లో ఏమన్నారు అందరూ జియో 46 క్యాన్సిల్ చేస్తున్నారు, నేను ఏ రోజు కూడా జియో 46 క్యాన్సిల్ చేయిస్తా అని చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ జియో 46 వల్ల ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టేసాను. జియో 46 అంశం పైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్మూరు వెంకట్ ఒకరోజు కూడా ప్రొటెస్ట్ చేయలే. యూ కెన్ చెక్ దిస్ ఆన్ రికార్డ్ చెప్తుంది. ఓకే, కాకపోతే జియో 46 వల్ల ఉద్యోగాలు వచ్చినాయి, మిగిలిపోయిన ఖాళీల్ని జియో 46 వల్ల నష్టపోయిన పిల్లలకి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నష్టపోయిన పిల్లలకి ఏ రకంగా భర్తీ చేయగలుగుతాం ఒక వేఅవుట్ ఎత్తుకాలని చెప్పిన ఫస్ట్ డేకి వెళ్ళి ఈ రోజు కూడా నేను అదే స్టాండ్ పైన ఉన్నాను. అదే స్టాండ్ పైన గవర్నమెంట్ ఫామ్ అయినాక కూడా ముఖ్యమంత్రి గారితో అందరి ఆఫీసర్స్ తోటి ఒక మీటింగ్ అయింది లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ బిఫోర్ టైంలో నేను ఉన్నాను. ఆ మీటింగ్ లో శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు, ఆల్ లీగల్ ఎక్స్పర్ట్స్, జ్యుడిషియల్ సిఎస్ గారికి మొదలు పెడితే అందరు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, చైర్మన్ గారు ఉన్నారు, రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ గారు ఉన్నారు. అందరి సమక్షంలో స్పష్టత ఇచ్చే కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసినాం. 317 జియో 46 పైన 3 మంత్రులతోటి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినాం. 317 వరకు మనం పరిష్కరించారు. జియో 46 పైన ఈ 2-3 రోజుల మీటింగ్ ఉంది, దానిపైన కూడా ఆలోచిస్తారు. అంటే అంత స్పష్టతతో నేను చెప్పినప్పుడు ఈ గురుకుల విషయంలో వీళ్ళు ఎందుకు అట్లా స్పష్టత చేయక ఎందుకు స్టూడెంట్స్ ని ఇటు వస్తే ఇటు అది చేయడానికి నేను తప్పు పడుతుంది. కానీ సరే, చివరిగా మీరు కంక్లూడ్ చేస్తూ 9 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా విద్యార్థులకు సంబంధించిన ఇష్యూస్ పైన ఫైట్ చేస్తున్న వాళ్ళు బల్మూరు వెంకట్ కనపడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ పెద్దగా యాక్టివ్గా లేని రోజుల్లో కూడా మీరు ఫైట్ చేస్తూ వస్తున్నారు, కేసులు కొట్లాట్లు అవి చూస్తున్నాం. సో 9 ఏళ్ల పాటు మీతో నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ట్రావెల్ చేస్తూ వస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చారు, 6-7 నెలలు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒక ఆందోళన అన్రెస్ట్, సరే వేరే వాళ్ళు మోటివేట్ చేస్తున్నారా, వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా పక్కన పెడితే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు ఒక అధికార పార్టీకి సంబంధించిన విద్యార్థి నాయకుడిగా మీరు ఒక అప్పీల్ చేయండి అంటే ఏం చెప్తారు? ఏవైతే సమస్యలు ఉన్నాయి, ఎవరైతే ఈ సమస్యల్ని సృష్టించారో దయచేసి వాళ్ళు ఈ సమస్యల గురించి మాట్లాడితే మీరు వాస్తవాలు వాళ్ళు ఆలోచించాలి. సెకండ్ది, ఏ సమస్య పరిష్కారం కావాలన్నా మనం ఒక డిమాండ్ పెట్టినప్పుడు మనం ఇది పోస్ట్ పోన్ చేయాలి, ఇది ఇట్లా కాకుండా ఒక సింగిల్ ప్యాటర్న్ లో ఎవరికి ఇబ్బంది కలగకుండా అసలు వాళ్ళే ఒక చోట కూర్చొని పితాలు మీరు అన్నట్టు గ్రూప్ 1 1:100, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి వాళ్ళు కానీ వేరే ఎగ్జామ్స్ అన్ని కూర్చొని ఏ సమయంలో ఏది పెడితే బాగుంటుంది, ఏ సమయంలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది అంతా ఒక పేపర్ పైన పెట్టి ప్రాపర్ రిప్రజెంట్ చేయాల్సిన వాళ్ళకి చేయాలి. నేను జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళినా, అది చేసే ప్రయత్నంలోనే నేను వెళ్ళినా. అండ్ డిఎస్సి ఫస్ట్ డే నా దగ్గరకు వచ్చినప్పుడే చెప్పిన, సరే గ్రూప్ 2 అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, దాన్ని డిసెంబర్ లో పెట్టమని ఫస్ట్కి వెళ్ళి అడుగుతారు, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలంటే దానికి ఉన్న కాంప్లికేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇవన్నీ మనం పెడితే ఇబ్బంది అవుతుంది, గ్రూప్ 1 కూడా పోస్ట్ పోన్ చేయమని వచ్చారు. ఓకే, గ్రూప్ 1 కూడా పోస్ట్ పోన్ చేయమని వచ్చారు, దానిపైన కూడా కోర్టులో కేసు వేసారు. అది కూడా 2-3 రోజులు ఎగ్జామ్ ఉందన్న వరకు కోర్టులో కేసు వేయమని వేసారు. అంటే ఇట్లా ప్రతి ఎగ్జామ్ ని కూడా మనం వేస్తే అది ప్రాపర్ ఇండికేషన్ పోదు, మనం అన్ని పోస్ట్ పోన్ చేయాలని అడుగుతున్నామనే మెసేజ్ వెళ్తుంది గవర్నమెంట్ కూడా. సో జెన్యూన్ ఇష్యూ ఏదైనా ఉంటే అది మిస్ట్రాక్ పట్టే ఒక అవకాశం ఉంటుంది. సో ప్రాపర్ ఏదైతే జెన్యూన్ ఉందో అదంతా పేపర్ పైన పెట్టి తీసుకురండి, నేను గవర్నమెంట్ కి కమ్యూనికేట్ చేస్తాను కూడా చెప్పిన. సో అదే అప్పీల్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. క్లియర్, ఓకే, మై అప్పీల్ ఈస్ వెరీ క్లియర్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పక్క సమయం కేటాయించినందుకు. ఇది బల్మూరు వెంకట్ గారు చెప్తున్నమాట, విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వాళ్ళకి సంబంధించిన అపోహలు ఆందోళనలు ఏమన్నా వాళ్ళ పేపర్ వస్తే ప్రభుత్వం చర్చించడానికి, వాళ్ళని అడ్రస్ చేయడానికి, వాళ్ళ సమస్య పరిష్కారం చేయడానికి ఖచ్చితంగా ముందుకు వస్తుంది అనేది ఆయన చెప్తున్నమాట. చూస్తూనే ఉండండి ఈ హట్.